పాత్ర పోషించడానికి కూడా ఆయన అనర్హుడు అని తనకు తానే నిరూపించుకుంటున్నటువంటి వైనాన్ని మనం రోజు చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి సగటు ఆంధ్రుడు ఏం కోరుకున్నాడు అంటే, ఈ రాష్ట్రం అక్షరమాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా ఒకప్పుడు ఏ విధంగా అయితే దేదీప్యమానంగా దేశంలో పేరు గడించిందో ఆ విధంగా పరిశ్రమలు అన్ని కూడా ఇక్కడికి ఆకర్షించబడాలి, నిరుద్యోగ సమస్య తీరాలి, వలసలు ఆగాలి, ఇక్కడ ఒక నమూనాకు సంబంధించిన ప్రాజెక్టులు అనేకం రూపాంతరం చెందాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బట్టంలో నొక్కినప్పటికీ కూడా అవి ఏవి మా దరి చేరవు, మమ్మల్ని సంతృప్తినివ్వవు, మా పిల్లల యొక్క భవిష్యత్తు మాకు అవసరము, ఇది ఎవరు ఉన్నా అధికారంలో లేకపోయినా సహజసిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ, కొంత వెనక ముందు జరగచ్చు, ₹1 అటో ఇటో జరగచ్చు అనేటువంటి ఆలోచన అందరూ రాబట్టే ఓటర్లు ఏకపక్షంగా తీర్మానాన్ని కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది. ఆ విధమైనటువంటి ఫలితాలు మనం చూసాం. ఎందుకో ఇదే విధమైనటువంటి ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఒక కుగ్రామంగా మార్చి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఒక కుగ్రామంగా మార్చి ఆయన ఒక సామంతరాజులాగా ఫీల్ అవుతూ ఫ్యాక్షన్ భావజాలంతో నడిపినటువంటి వైనం ఏదైతే ఉందో చాలా జుగుప్సాకరంగా తయారైంది. మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వాడు ప్రపంచంలోనే ఎక్కడికి పోయినా కూడా మీ క్యాపిటల్ ఏదని చెప్పుకోలేనటువంటి దీనస్థితికి అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గతుకులమయం అయిపోయింది. ఎవడన్నా వచ్చి మన రాష్ట్రానికి పర్యటనకు వస్తే మొట్టమొదట చూసేది రోడ్లండి. రోడ్లు అనేటివి నాగరికతకు ప్రతిరూపాలు. అలాంటి రోడ్లన్నీ కూడా గతుకులమయం, ఎవరు ప్రయాణం చేయలేనటువంటి దుస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఔరా అనిపిస్తుంది. అది అభివృద్ధి విషయంలో గాని, సంక్షేమం విషయంలో గాని, లేకపోతే కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో కావచ్చు, ఇలాగా ఏ అంశాన్ని తీసుకున్నా నూతన ఆలోచనలు చేయడంలో కూడా చాలా వేగవంతంగా మిగతా రాష్ట్రాలను తలదన్నే విధంగా పోతున్నటువంటి వైనం. ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, నిన్న యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ప్రపంచంలో యోగాంధ్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైపు అంతా కూడా చూసినటువంటి మాట వాస్తవము. అనేక రకాలైనటువంటి రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టినటువంటి మాట వాస్తవం. ఎందుకు ఆ స్థితి వచ్చింది? చాలా రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు చాలా యోగాకు సంబంధించి అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ లో విశాఖ మహానగరంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఎందుకు అంత ప్రశంసించారు? ఎందుకు ప్రశంసించారంటే ఒక యోజనాబద్ధంగా ఆలోచన చేయడము, అందరినీ కూడా దాంట్లో భాగస్వాములు చేయడము, ఆద్యంతం జీరో ఇన్సిడెంట్, ఏ విధమైనటువంటి ప్రమాదాలకు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తే ఈవెంట్ మేనేజ్మెంట్, అతనికి స్వచ్ఛందంగా ప్రజలు ఏమి రావట్లేదు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా డబ్బులు వెచ్చిస్తే సామాన్యుడు కూడా ఏ విధమైనటువంటి ఈవెంట్ కావాలో, ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయో అన్ని తీరే విధంగా ర్యాలీలు, ప్రదర్శనలు, ప్లే కార్డులు చూపించడము, హార్న్ కొట్టడము, ఇవన్నీ పూలు చల్లడము, ప్రతిదీ ఈవెంట్ జరుగుతుంది. హార్న్ కొట్టడం కూడా ఉంటుంది అందులో. హడావుడికి హార్న్ కొడతారా? హార్న్ కొట్టుకుంటూ వెళ్తారా? హార్న్ కొడతాడు, అవసరమైతే సైలెన్సర్లు తీసేసి ఎన్ని బైకులు రావాలి, ఏ వరుసలో పోవాలి, ఇదంతా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత అవసరం లేదు, ఇది ఒక భావదారిద్ర్యం. అంత అవసరం తొందరపడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదంటే మరి ఆయన మర్చిపోకుండా ఉండాలి కదా, జనాలు ఉనికి కాపాడుకోవాలి కదా. ఇది అవునన్నా కాదన్నా మర్చిపోకుండా సహసిద్ధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చినా, ఒక నిర్మాణాత్మక సూచన చేసినా వాళ్ళకు వచ్చేటువంటి స్పేస్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చాలా బాధపడిపోతున్నాడు. అతను ఊహించుకోలేకపోతున్నాడు. సీట్లో లేకపోతే ఊహించుకోలేనటువంటి పరిస్థితి. ఆయనకు జరిగినటువంటి రాచమర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కాలాలు 12 నెలల పాటు దూరం అయినప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఈరోజు ఆ విధమైనటువంటి వికృత క్రీడకు శ్రీకారం చుట్టాడు. కానీ ఒక విధంగా ఏంటంటే వ్యవస్థలను ఛాలెంజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలను ఛాలెంజ్ చేయడం అనేది చాలా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తికి తగునా అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలో 5 సంవత్సరాలు వనగబెట్టింది ఏందని ఒకసారి ప్రశ్నించుకుంటే ఏది మిగలేదు. ఈరోజు చెప్పుకోవడానికి ఇందనక సోదరిమణులు చెప్పారు, ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు, పోలవరం నిర్మాణం అవుతుంది, అమరావతి శరవేగంగా ముందుకు పోతుంది, లేకపోతే ఒక పరిశ్రమలకు సంబంధించి గతము ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడే పరిశ్రమలు వస్తాయా, కోడు గుడ్డు పెట్టిన వెంటనే పిగులుతుందా,
పెద్దదైపోతుందని చెప్పారు. కానీ ఈ రోజు 12 నెలల కాలావధిలోనే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారే. మా కొప్పర్తి కడప జిల్లాకు సంబంధించి, కర్నూలు జిల్లాకు సంబంధించి ఎవరైనా చూడొచ్చు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ సంబంధించిన వ్యక్తే కదా. అక్కడ ఎన్ని పరిశ్రమలు మన హయాంలో వచ్చాయి, ఈ హయాంలో వచ్చాయని ఆయన కంపారిజన్ చేసుకోమని ఆయన జ్ఞానోదయం అవుతుంది. ఇంకో విషయం నేను చెప్తున్నా, మా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి గాలేరి నగిరి, హంద్రీనివా ప్రాజెక్టులు నత్తన్న తరపున కనీసం తట్టెడు మట్టి తీసి పక్కన పోసినటువంటి పాపాన బల. సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోవడానికి కారకుడు ఆయన అనుచర వర్గం. కొట్టుకొని పోయిన తర్వాత 40 మంది చచ్చిపోయారు. వాళ్ళకు కనీసం ఆర్థికంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి నామమాత్రంగా తూతు మంత్రంగా కన్నీళ్లు దుడిచాడే గాని వాళ్ళు నష్టపోయినటువంటి ఎవరైతే ఇల్లు కొట్టుకొని పోయాయో ఆ ఇళ్ళన్నీ కూడా కట్టించిద్దామనేటువంటి బాపతకు ఆయన పోలే. అదే సమయంలో ఒకటి రాయలసీమనంతా కూడా హబ్బుగా చేస్తా అన్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాయలసీమ